ఏంటి మామా, రాత్రి పడుకుంటే జనరేటర్ స్టార్ట్ చేసినట్టు గొరుకు పెడుతున్నావా? బాగా నిద్ర పడుతుందని ఆనందపడుతున్నావేమో. కానీ అది గాఢ నిద్ర కాదు మామా, నీ మరణానికి జరుగుతున్న రిహార్సల్. దీన్నే స్లీప్ ఆప్నియా అంటారు. నువ్వు పడుకోగానే గొంతులోని కండరాలు జారిపోయి గాలి గొట్టాన్ని మూసేస్తాయి. అప్పుడు బాడీలో ఆక్సిజన్ కట్ అయిపోయి నీ బ్రెయిన్, హార్ట్ ఊపిరాడక లోపల ఒక పెద్ద జాతర చేస్తాయి. ఇలా రాత్రంతా ఆక్సిజన్ అందక నీ గుండె మీద ప్రెజర్ పడి ఏదో ఒక రోజు సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చి గోవిందా అంటావు. అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఎన్ని లక్షలు పోసినా పోయిన ప్రాణం తిరిగిరాదు. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి మామా. వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకో. అప్పుడు గ్రావిటీ వల్ల నాలుక వెనక్కి పడదు. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగి ఆవిరిపట్టు. దీంతో గొంతులో కఫం క్లియర్ అయ్యి గాలి ఫ్రీగా ఆడుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం, బరువు తగ్గించి బాసు. ఆ మెడ చుట్టూ ఉన్న కొవ్వే నీ ఊపిరిని ఆపేస్తుంది. నువ్వు పొద్దున్నే లేవకపోతే నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళని అనాథలు చేయకు. బరువు తగ్గించు. ఒక్కసారి డాక్టర్ని కలువు. పక్కోడి నిద్ర ముఖ్యం కాదు, నీ ప్రాణం ముఖ్యం. నీ ఫ్యామిలీ కోసం సబ్స్క్రైబ్ చేసుకో.